కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకండి. ఆ కష్టం వెనుక ఏదో ఒక మంచి దాగి ఉంటుంది. ఒకసారి ఒక రాజ్యంలో ఒక రాజు, మంత్రి ఇద్దరు కలిసి వేటకెళ్తారు. ఆ మంత్రి గారి గుణం ఎట్లంటే ఏది జరిగినా మన మంచికే అనుకునేవాడు. ఆ వేటలో పొరపాటున రాజుగారి చిటికెన వ్రేలు తెగిపోతుంది. వెంటనే అలవాటులో పొరపాటుగా మంత్రిగారు రాజా ఏది జరిగినా మన మంచికే అంటాడు. రాజుకు చాలా కోపం వస్తుంది. నా చిటికెన వ్రేలు తెగిపోతే అది మంచా అని కోపంతో అక్కడ ఒక పాడుబడ్డ బావి ఉంటే అందులో మంత్రిగారిని త్రో చేసి వేటకు వెళ్ళిపోతాడు. ఆ వేటలో రాజుగారిని ఆ అడవి మనుషులు అడ్డగిస్తారు. రాజుగారిని బంధించి అడవి పెద్ద దగ్గరికి తీసుకెళ్తారు. ఆ అడవి పెద్ద రాజుగారిని వాళ్ళ దేవతకు బలి ఇవ్వడానికి సిద్ధం చేస్తాడు. బలి ఇచ్చే ముందు రాజుగారి చిటికెన వ్రేలు తెగి ఉండటం చూసి బలి ఆపుతాడు. ఎందుకంటే వాళ్లకు మనిషిని బలి ఇచ్చే ముందు ఆ మనిషికి అన్ని అవయవాలు ఉండాలి. రాజుగారికి చిటికెన వ్రేలు లేదని బలి ఆపేసి రాజుగారిని ఇడిచిపెడతారు. అప్పుడు రాజుగారికి మంత్రిగారి మాటలు గుర్తుకొస్తాయి. ఏది జరిగినా మన మంచికి అన్నది. వెంటనే బావి దగ్గరికి వెళ్ళి మంత్రిగారిని బయటికి తీసి క్షమాపణలు అడుగుతాడు. అప్పుడు మంత్రిగారు, రాజా మీరు ఈ బావిలో వేయడం కూడా నా మంచికే జరిగింది అంటాడు. అదేంటి అంటాడు రాజుగారు. అవును రాజా, మీరు ఈ బావిలో వేయకపోతే నేను మీతోని వస్తే వాళ్ళు నన్ను బలి ఇచ్చేవారు. ఎందుకంటే నా శరీరంలో అన్ని అవయవాలు ఉన్నాయి కనుక నన్ను బలి ఇచ్చేవారు. నా ప్రాణాలు కూడా దక్కాయి కదా అంటాడు. నిజమే కదా. ఏదో కష్టం వచ్చింది అంటే భయపడకండి. ఆ కష్టం వెనుక ఏదో ఒక మంచి దాగి ఉంటుంది. ఓపికగా ఉండండి. కాలమే అన్నిటికీ పరిష్కారం చూపిస్తుంది. మనిషికి విలువ ఎప్పుడుంటుంది తెలుసుకోవాలంటే ఈ కథ వినండి. ఒకసారి జమీందారు దగ్గరికి 2 బొమ్మలు అమ్మకానికొస్తాయి. ఆ 2 బొమ్మలు ఒకే తీరుంటాయి. ఒకే లోహంతో చేశారు. కానీ ఒక బొమ్మ ఖరీదు 1000 వరహాలుంటే, ఒక బొమ్మ ఖరీదు 100 వరహాలుంటాయి. జమీందారుకి అర్థం కాదు. 2 బొమ్మలు ఒకే తీరున్నాయి. మరి ధరలో ఇంత భేదమేంటి? అదే బొమ్మలమ్మే వ్యక్తిని అడుగుతాడు. అప్పుడు అతను ఒక సన్నటి తీగను తీసి మొదటి బొమ్మ చెవుల నుండి పెడతాడు. అది రెండో చెవుల నుండి బయటికొస్తుంది. రాజా, ఈ బొమ్మకు ఏది చెప్పినా అది కడుపులో దాచుకోదు. ఒక చెవి నుండి వింటుంది, ఇంకో చెవి నుండి వదులుతుంది. కాబట్టి దీనికి విలువ లేదు అని చెప్పి రెండో బొమ్మకు అదే తీగను ఇంకో చెవి నుండి పెడతాడు. ఆ బొమ్మ కడుపు ఆ తీగను రెండో బొమ్మకు చెవి నుండి పెడతాడు. ఆ తీగ సీదా కడుపులోకి పోతుంది. అది బయటికి రాదు. రాజా చూసారా, ఈ బొమ్మకు ఏది చెప్పినా కడుపులోనే దాచుకుంటుంది. అందుకే ఈ బొమ్మకు విలువ అంటాడు. నిజమే కదండి. మనుషులకు కూడా అంతే. మనం ఎవరికైనా ఏదైనా విషయం చెప్తే వాళ్ళ నోట్ల మాట ఆగదనుకోండి. అబ్బో ఆ వ్యక్తి నోట్ల మాట ఆగదు, మనం ఏదన్నా చెప్తే వెంటనే బయట చెప్తాడు అని అతనికి కష్టమైనా సుఖమైనా చెప్పుకోము. అదే కొంతమంది ఏది చెప్పినా కడుపులో దాచుకుంటారు. వాళ్లకు మనము కష్టమైనా సుఖమైనా చెప్పుకుంటాము. అంటే అప్పుడు ఏ మనిషికి విలువన్నట్టు? కడుపులో దాచుకునే వ్యక్తికి విలువన్నట్టు. అందుకే ఎవరైనా ఏదైనా విషయం చెప్పినప్పుడు అది గోప్యంగా ఉంచండి.